హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యమి. పోలిని స్వర్గానికి పంపిస్తారు కదా! అదైతే ఆ పూజ అయితే నేను చేసుకుంటున్నాను. సో దానికోసం నేనైతే తెల్లవారుజామున 4కి అయితే లేచాను. లేచిన తర్వాత నేనైతే ఇల్లు ఇవన్నీ శుభ్రం చేసేసుకుని తలస్నానం అయితే చేసేసానండి. చేసిన తర్వాత తులసికోట దగ్గర పూజ చేసుకోవడానికైతే పూజా సామాను అన్నీ తీసుకుని అయితే వచ్చేసాను. ముందుగా ఇలా అయితే పసుపు వినాయకుడిని పెట్టుకోవడం కోసమని కింద అయితే కొంచెం నీళ్లతో కళ్ళాపు కింద జల్లి పసుపు అయితే రాసేసి ఇలా ముగ్గు పిండితో ముగ్గు అయితే వేసుకున్నాను. ఇలా మనం ముగ్గు వేసినప్పుడు పద్మానికి 4 చివర్లా కూడా ఇలా గీతలు అయితే పెట్టుకోవాలంటండి. 4 చివర్లా కూడా ముగ్గు అనేది వేసుకోవాలంట. నెక్స్ట్ పసుపు కుంకుమతో కూడా వేసేసాను. వేసిన తర్వాత పసుపు వినాయకుడిని అయితే చేసుకుని అక్కడ పెట్టేసుకుని తులసమ్మకు కూడా పూలు అవన్నీ పెట్టేసుకున్నాను. పోలిపాడ్యమి గురించి అయితే చాలా సందేహాలే వచ్చినాయి. అంటే పోలిని అందరూ స్వర్గానికి పంపిస్తారంట కదా! అందుకని శుక్రవారం కొంతమంది పంపించడానికి సెంటిమెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే కదా పంపించాలండి. కొంతమంది అయితే శుక్రవారం పొద్దెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం కూడా పంపించొచ్చు అన్నారు. కానీ మనం దీపాలనేది తెల్లవారుజామునే వదులుకుంటాం, సాయంత్రం వదులుకోం కదా! సో నేనైతే శుక్రవారం తెల్లవారుజామున అయితే వదిలేశాను. సో ఈ పోలిపాడ్యముతోనే కార్తీక మాసం అనేది పూర్తవుతుందంటండి. అందుకనే కంపల్సరీగా ఈ పోలి దీపాలు అనేది వదలాలంట. ఈ పోలిపాడ్యం అనేది ఏ రోజు వస్తుందంటే కార్తీక మాసంలో అమావాస్య తర్వాత మార్గశిర మాసం మొదటి రోజు వచ్చే రోజునే పాడ్యమి. దాన్నే పోలిపాడ్యం అని అంటారు. ఈరోజు దీపాలు వదలడం వల్ల పోలిని ఎలా అయితే స్వర్గానికి పంపిస్తామో మనం కూడా అలాగే స్వర్గానికి వెళ్తామని నమ్మకం. ఈ పోలిపాడ్యమి వ్రత కథ అనేది ఒకటి ఉందండి. అది నాకైతే తెలుసు. అది మీకు కూడా చెప్తాను. పూర్వం ఒక గ్రామంలో 5గురు కోడళ్ళు ఉండేవారంట. ఉమ్మడి కుటుంబంలో 5గురు ఉమ్మడి కోడళ్ళంట. ఒక అత్తగారైతే వాళ్ళ అత్తగారు నలుగురు కోడల్ని కూడా చాలా బాగా చూసేవారంట. చివరి కోడలే ఈ పోలి అంట. కానీ పాపం ఈ పోలినైతే అత్తగారు పట్టించుకునేవారు కాదంట. ఎందుకంటే ఈ పోలికి చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి అనేది చాలా ఎక్కువంట. పూజలు అనేది చాలా బాగా చేసేదంట. అది తన అత్తగారికైతే నచ్చేది కాదంట. ఎందుకంటే ఒక గర్వం అలాగే అహంకారంతో నేనే భక్తురాల్ని, నాకంటే గొప్ప భక్తురాలు అనేది ఉండకూడదు అని తన నలుగురు కోడల్ని కూడా పూజలకు తీసుకుని వెళ్ళి పూజలు అవన్నీ చేయించేవారంట. పాపం ఈ పోలిని మాత్రం పని అన్నీ అప్పచెప్పి పూజలు అనేవి ఏమీ చేయనిచ్చేవారు కాదంట. ఒకరోజు ఇలానే మార్గశిర మాసం మొదటి రోజు దీపాలు వదలడం కోసమని తన నలుగురు కోడల్ని తీసుకుని గోదావరికి అయితే వెళ్ళి నది స్నానం చేసి దీపాలు అనేది వదలడానికి వెళ్ళారంట. కానీ పోలిని మాత్రం తీసుకువెళ్లకుండా తనకి చేతి నిండా పని అనేది అప్పచెప్పి వెళ్ళిపోయారంట. తను దీపాలు వదలకుండా ఉండడం కోసం పూజా సామాగ్రి ఏమీ ఇంట్లో ఉంచకుండా తనతో పాటే తీసుకువెళ్ళిపోయారంట. కానీ ఈ పోలి పాపం ఇంట్లో పనంతా త్వరగా ముగించేసి తను ఎలా అయినా దీపాలు వదలాలని చెప్పి తను మజ్జిగ చిలికితే ఆ మజ్జిగలో వచ్చిన వెన్నను తీసుకుని అలాగే పత్తి గింజల నుంచి తీసుకున్న పత్తితో ఒత్తు అనేది తయారు చేసుకుని ఈ దీపాలు అనేది వదిలిందంట. తను చేసే విధానం అలాగే తన భక్తికి చూసి దేవతలందరూ కూడా ఎంతో మురిసిపోయి ఈ పోలికి స్వర్గాన్ని కల్పించాలని చెప్పి పుష్పక విమానం అనేది పంపించారంట. తన అత్తగారు అలాగే మిగిలిన తోటికోడళ్ళు ఆ పుష్పక విమానం తమ కోసమే వచ్చాయని భావించి అని చాలా ఆనందపడ్డారంట. కానీ అది పోలి కోసం వచ్చిందని తెలుసుకుని చాలా అసూయపడి ఈర్ష్యపడ్డారంట. పోలి ఆనందంగా ఆ పుష్పక విమానం ఎక్కి స్వర్గానికి అయితే వెళ్ళిపోయింది. ఇదేనండి ఈరోజు పోలిపాడ్యమి యొక్క వ్రత కథా విధానం. భక్తి అనేది ఉంటే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మార్గం చూపిస్తాడండి.
సరేనండి. ఈరోజు నా పోలిపాడ్యమునైతే నేనైతే స్వర్గానికి పంపించాను. కుదిరితే మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో అయితే చాలా రోజులైంది కార్తీక మాసం వెళ్ళిపోయి. నేనైతే ఇప్పటికైతే నాకు కుదిరింది ఈ వీడియో పెట్టడానికి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.